అండ్ అదేవిధంగా జీవీఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. శాస్త్రి గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఎస్, ముందుగా స్వామి గారు మీరు చెప్పండి. సో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ విషయంలో కూడా కాస్త గందరగోళం అయితే ఏర్పడుతుంది. నిజంగానే సమత గారు అన్నట్లు ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకంటే 2002లో చేసిన తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో ఎస్సీఆర్ కాలేదు, ఇప్పుడే మళ్ళీ చేస్తున్నారు కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ మళ్ళీ 24కి లాస్ట్, ఈ లోపు కంప్లీట్ అయిపోవాలి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? బీఆర్ఎస్ నుంచి కూడా బిఎల్ఓ ఉండే ఉంటారు, వాళ్ళు కూడా చూసారు. మీ వరకు వచ్చిన సమస్యలు ఏంటి? ముందుగా మీకు జీనియస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మిత్రులు చెప్తున్నట్టుగా ఇది మొదటిసారి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటిసారి వచ్చింది ఏమి మాత్రం కాదు. 2002లో కూడా చేయడం జరిగింది, గతంలో చాలా సార్లు చేయడం జరిగింది. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది దేశవ్యాప్తంగా. వీళ్ళు రాజకీయ ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. మీరు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది, దాదాపుగా 61 లక్షల ఓట్లు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఈ పెండింగ్ లో పెట్టిన ఓట్లు వాళ్ళు ఎప్పుడు వారు దాని గురించి తీర్మానం ఇస్తారు. దాదాపుగా అక్కడ చాలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఎవరు ఓటు నిరూపించుకోనికి. అవి కూడా ఇప్పటిదాకా ఎలాంటి తీర్పులు ప్రకటించలేదు. సుప్రీంకోర్టు కూడా ఒకటి చెప్పిన సందర్భంలో పశ్చిమ బెంగాల్ వారు సుప్రీంకోర్టు పోతే మీకు ఓడిపోయిన అభ్యర్థి అక్కడ తొలగించిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లు ఉంటే మేము విచారణ జరిపిస్తామని చెప్పేది హామీ ఇచ్చేది. కానీ అది ఇప్పటిదాకా కూడా ముందుకు రాలేదు. అంటే మీరు పెండింగ్ లో పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున తొలగించడం మీరు చూస్తా ఉంటే చాలా జెన్యూన్ ఓట్లు కూడా వెళ్ళక చెప్తున్నట్టుగా రాజగోపాల్ గారిది ప్రముఖ న్యూస్ పత్రిక ఎడిటర్ గా పనిచేసి చాలా కాలం 30 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో వారు నివసించి వారు ఎప్పటి నుంచో వారి తండ్రికి తల్లికి వారికి కూడా ఓటు ఇప్పటికి చాలా సంవత్సరాలు వేసిన ఆ వ్యక్తిని కూడా తొలగించడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పేసి మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాం, ఆరోపణ చేస్తా ఉన్నాం. అది నిజమని కూడా ఇలా కనపడతా ఉన్నది దేశవ్యాప్తంగా. నిజంగా బీజేపీ పార్టీ హడావుడిగా ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఇప్పుడు ముందుగా ఎలక్షన్ ఎప్పుడు ఉంటే ముందుగా చేసి అప్పుడు వచ్చే వరకు ఫైనల్ చేసి ఓటర్ ఎవరు కాకపోతే మళ్ళా వారికి మిస్ అయిపోతే వారు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇష్యూ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్లో కావచ్చు హడావుడి చేసి వారి ఓట్లు తొలగించడం, ఆ ఓట్లు లేని వారికి సంక్షేమ పథకాలు ఆపివేయడం, ఓటర్ ఉంటేనే మీకు పాస్పోర్ట్ వస్తుందని దాన్ని లింకు పెట్టి రాజగోపాల్ గారికి ఎట్లయితే పాస్పోర్ట్ రిజెక్ట్ చేయడం జరిగిందో దేశవ్యాప్తంగా రేపు ఇదే జరగబోతా ఉన్నది. సంక్షేమ పథకాలందరికీ ఏదో పేరుతో కట్ చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటర్లను తొలగిస్తే మంచిదే అని చెప్పేసి మీరు భావిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే ఈ బరువును మేము మొయ్యలేకపోతా ఉన్నాం. ఏదో రకంగా ఓటర్లను తొలగించాలి, వీరికి సంక్షేమ పథకాలు అందకుండా చేయాలా, రేపు భవిష్యత్తులో వీరందరినీ కూడా నేరస్తులుగా ఓటు లేకపోతే నేరస్తులుగా పరిగణించే అవకాశం కనపడుతుంది ఈ దేశంలో. వారిని సకాలంలో ఈ దేశంలో ఎవరు ఓటర్ ఈ ఎలిమినేషన్ కానీ ఈ పదంలో ఉన్నటువంటి జిగ్జాగ్ ఎంత కూడా అర్థం చేసుకొని నింపలేకపోయే వ్యక్తులు అంటే పేద ప్రజలు, చదువురాని వ్యక్తులు, వారి ఓటర్ను వారి అసలు ఎన్యుమరేషన్ ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చిందో రాదో కూడా వారి కూలిపోతుంటా ఉంటారు. ఎక్కడో వలస కార్మికులుగా బీహార్ నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎస్ఐఆర్ స్టార్ట్ అయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకటి ఉంటదని, మనం ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఈ దేశంలో ఉన్నారు. ఇంకా నిరక్షరాస్యతతో ఉన్నది ఈ దేశం. 100% అక్షరాస్యత లేదు. కానీ ఇంత క్రిటికల్ గా పెట్టి ప్రజలను ఏదో రకంగా ఈ యొక్క దేశాన్ని అందిస్తున్న పొలాలకు సంక్షేమ పథకాలకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ఇలా కొనసాగిస్తా ఉన్నది. ఇది మొదటిసారి వచ్చింది కానప్పటికీ కానీ ఈసారి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా మీరు చూసినట్లయితే ఈరోజు ఓటర్ గతంలో ఆధార్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే ఆధార్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే, ఇది తప్పనిసరి కాదు అని చెప్పేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అలా బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, పిల్లవాడు పుట్టినప్పుడు ఏమైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా, ఇంకో ఏది తీసుకోవాలన్నా సంక్షేమ పథకాలకు కూడా ఈ రోజు ఇలా
ఆధార్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. రేపు ఓటర్ ఉంటేనే రేపు ఆధార్ వస్తుంది. కాబట్టి ఆధార్ ఉంటేనే పాస్పోర్ట్ వస్తుంది. ఈ ఓటర్ ఉంటేనే ఆధార్ ఉంటేనే పాస్పోర్ట్ ఉంటేనే రేపు సంక్షేమ పథకాలు వస్తాయి. అవి అన్నిటికీ లింక్ పెడతారు, ప్రజలను ఇబ్బంది పెడతారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొనసాగుతున్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రాంతం యొక్క ఐడియాలజీ మొత్తం బడుగు వర్గాలకు వ్యతిరేకంగా సంపన్నుల కోసం, ధనికుల కోసం, వ్యాపారస్తుల కోసమే పనిచేస్తా ఉందని మనకి మరొకసారి స్పష్టమైంది. మీరు చూస్తే ఇలా వారు నింపుకోగలిగారు, నేను కూడా నింపుకోగలుగుతా, కానీ నా ఫామ్ పెండింగ్ లో పెట్టచ్చు, ఆ ఫామ్ అప్రూవ్ చేయొచ్చు. ఇలాంటి అనుమానం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వారు బెంగాల్లో చేసింది, బీహార్ లో చేసింది అదే కనపడుతుంది. ఈ ప్రక్రియలో అనుమానం సస్పెక్టెడ్ గా వారికి ఓట్లు పడాయి, వీరు కళ్ళగట్టిన వేరుపాటి వ్యక్తులు అని అనుకున్నప్పుడు వారిని పెండింగ్ లో పెట్టి విచారణ పేరుతోటి కాలయాపన చేసి ఎలక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ప్రక్రియ కొనసాగుతామని చెప్తుంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు వచ్చి మేము సుప్రీంకోర్టు పోయినా కూడా మేము ఎలక్షన్ కమిషన్ విషయాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పి అది చెప్తుంది. కాబట్టి వీళ్ళంతా ఒక కుట్రపూరితంగా బీజేపీ పార్టీకి ఓట్లు పడయి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ రకమైన ప్రక్రియతో వారి పెండింగ్ లో పెట్టి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నది. వీరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎంత అవగాహన తీసుకొచ్చినా ఇలా పేద ప్రజలకు అవగాహన రాదు, వారికి తెలియదు. వారి ఇక్కడ వలస కార్మికులుగా ఈ దేశంలో ఉన్నారు, గల్ఫ్ దేశాల వైపు బతుకుతా ఉన్నారు. చదువుకోని వ్యక్తులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు కాబట్టి, నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉన్నది మన దేశంలో. కాబట్టి వీరు తీసుకొచ్చినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో, కాంట్రవర్సీ ఏదైతుందో, దీని పూర్తిగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేసే ప్రక్రియగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని ఏదో విధంగా నివృత్తి చేస్తారు. ఇలా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చురుకుగా వ్యవహరించకుండా, కొట్లాడకుండా ఇలా బీజేపీ పార్టీతో చేతులు కలిపి మాకు వెసులుబాటు కల్పిస్తే చాలు, ఇక్కడ ఈ రాష్ట్రంలో మేమున్నామని వీరు వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ మీరు ఏంటండి ఓటు చోరీ చేస్తా ఉన్నది, ఓటును ఈ రకంగా చేస్తా ఉన్నది, మన సీటు చోరీ చేస్తా ఉన్నది, పార్టీలను కూడా చోరీ చేస్తా ఉన్నది. ఇలా చూస్తా ఉంటే శివసేన పార్టీ లాంటి కావచ్చు, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఆమె వ్యతిరేకంగా కొట్లాడింది, పార్లమెంట్ లో చాలా గట్టిగా వినిపించింది వారి ఎంపీలతో అని చెప్తే ఆ పార్టీ కూడా స్ప్లిట్ చేసి తన తునకలు చేసి ఆ యొక్క పార్టీలను కూడా ముక్కలు చేసి వినకుండా చేస్తా ఉన్నది. అట్లా ఎలక్షన్ కమిషన్ లో కూడా మీరు చూస్తా ఉంటే వీళ్ళు గ్రిప్ లో చెప్పు చేతిలో పెట్టుకొని వ్యవహరిస్తా ఉన్నారు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిని లేకుండా చేసి వీరు మాత్రమే ఉండేటట్టుగా, ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేతలు వీళ్ళు మాత్రమే ఉండేటట్టుగా, జాతీయ పార్టీల నుంచి వీళ్ళు మాత్రమే ఉండేటట్టుగా చేసి వారిని కమిషన్ నియమించుకోవడం, ఆ కమిషన్ లో కూడా వీరు అనుకున్నట్టుగానే ఈ ప్రక్రియ కొనసాగిస్తా ఉన్న ఈ జాతీయ పార్టీలు రెండు కూడా ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేసే కుట్ర. ఒక నిమిషం అండి స్వామి గారు, మీ పాయింట్స్ కన్సిడర్ చేద్దాము. సమత గారు, నేను వస్తాను శాస్త్రి గారు మాట్లాడిన తర్వాత మీ సబ్మిషన్ వింటాను. శాస్త్రి గారు గుడ్ మార్నింగ్.